తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు ఈరోజు ఆరాధన నిమిత్తమై మనము ధ్యానించుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. అందరం కలిసి ఒక వచనము చదువుదామా? 4వ వచనము, కొత్త నిబంధన, పేజ్ నంబర్ 198. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించును. 2 వచనాలు ఎన్నో అంశాలు, 2 వచనాలు ఎన్నో విషయాలు దీంట్లో మనము గమనించవచ్చు. 4వ వచనం, మన రక్షకుడైన దేవుని యొక్క దయ. ఈ 2 వచనాల్లో నుండి మనము 4 విషయాలను ఆలోచించిన ఉన్నాం. 2 వచనాల్లో నుండి 4 విషయాలు. దేవుని యొక్క దయ, రెండవదిగా మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ, మూడవదిగా పునర్జన్మ సంబంధమైన స్నానము, 4వదిగా రక్షణ. ఈ 4టిని మనం ఆలోచిస్తూ ఆరాధన కొరకు మనం సిద్ధపడిన ఉన్నాం. ముందుగా దేవుని యొక్క దయ గురించి మనము ఆలోచిద్దాం. దయామయుడు సినిమా ఎంతమంది చూసిర్రు? లేదా పేరు విన్న వాళ్ళు ఉన్నారా? దయామయుడు. బహుశా క్రిస్మస్ రోజు ఈ సినిమా ఒక టీవీ ఛానల్లో ఆ మధ్య వస్తుండేది, దయామయుడు లేదా కరుణామయుడు అని. ఆ పేర్లు పెట్టడానికి వెనకాల కారణము అది దేవుని గుణములో, ఆయన గుణ లక్షణాలలో ఒకటి గనక. ఇప్పుడు దేవుని యొక్క దయ గురించి మనము విందాం. దేవుని యొక్క దయ. దేవుడు ఎవరి పట్లైనా దయ చూపెట్టిండా? బైబిల్లో అటువంటి వ్యక్తులు ఉన్నారా అంటే మనం ఎన్నిసార్లు వినుంటామో వాళ్ళ గురించి. ఆ వ్యక్తి జీవితాన్ని, వారి జీవితంలో వాళ్ళు పొందుకున్న ఆశీర్వాదాన్ని మనం ఆలోచిస్తే అబ్బా దేవునికి వాళ్ళ పట్ల ఎంత దయ అన్న మాట మనం అనకుండా ఉండలేము. రూతు, ఆమె యూదురాలా? రూతు ఇజ్రాయేలీయులకు సంబంధించిందా? కాదు, అన్యురాలు. కానీ ఆమెను దేవుడు కనికరించిన విధానము, ఆయన దయను మనకు తెలియజేస్తూ ఉన్నది. నేను పరాయి దానిని కదా అని ఏ స్త్రీ అని అనగలదా? రూతు తన నోట ఆ మాట అనడం మనం చూడవచ్చు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 10-12 వచనాల్లో పరదేశినైన నాయందు అన్న మాట తను వాడుద్ది. అరే, నేను పరాయి దేశపు దానిని కదా, నా మీద నువ్వు ఇంత దయ చూపెట్టడానికి కారణమేంటి అని తను బోయాజుతో అనడం మనం చూస్తాం. బోయాజును రూతును ఆశీర్వదించడానికి లేదా రూతు జీవితాన్ని ఆశీర్వాదంలోనికి నడిపించడానికి బోయాజును ఎన్నుకున్నది, ఏర్పరిచింది దేవుడు కదా. రూతు పట్ల దేవుని దయ ఇక్కడ మనం చూడవచ్చు. తను అన్యురాలు అయినప్పటికీ దేవుని దయ తనపైన మనం చూస్తూ ఉంటాం కదా. అక్కడున్న వారి అందరి దృష్టిలో తాను అన్యురాలు, కానీ దేవుని దృష్టిలో మాత్రము కాదు. దేవుడు అన్యురాలి పట్ల, విధవరాలి పట్ల దయ చూపెట్టే దేవుడు. రూతును మనం ఆలోచించినప్పుడు అన్యురాలి పట్ల కూడా, విధవరాలి పట్ల కూడా దయ చూపెట్టే దేవుడు ఆయన అన్న విషయం మనకు జ్ఞాపకము చేసుకోవచ్చు. జక్కయ్య గురించి మనం ఆలోచించినట్లయితే అక్కడున్న వాళ్ళందరూ కూడా అరే ఈయన పాపి కదా, పాపి అయిన మనుషుని యొద్ద అన్న మాట వాళ్ళు వాడడం జరిగింది. లూకా సువార్త 19వ అధ్యాయము 7వ వచనంలో పాపి అయిన మనుషుని యొద్ద ఆయన బస చేయడానికి వెళ్ళిండని వాళ్ళందరూ చాలా సనుక్కున్నారు. అక్కడ ఉన్నోళ్ళకి జక్కయ్య పాపి, కానీ దేవుడు మాత్రం ఆ పాపి పట్ల కూడా దయ చూపెట్టే దేవుడు.
అన్యురాలి పట్ల, విధవరాలి పట్ల, పాపి పట్ల దయ చూపెట్టే దేవుడు ఆయన. ఇవి కథలు కాదు, ఇవి జీవితాలు. లూకా సువార్త 8వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ సమరయ స్త్రీ, నాటి రోజులలో వెలివేయబడిన గుంపుకు, అంటరాని గుంపుకు సంబంధించిన స్త్రీ, ఈమె పట్ల కూడా దేవుడు దయ చూపెట్టి ఉన్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. సమాజము దృష్టిలో ఆమె ఎన్నికలేనిది, పట్టిలేనిది, విలువలేనిది. తన పట్ల కూడా దేవుడు దయ చూపెట్టి ఉన్నాడు. సమాజానికి ఈ స్త్రీ, ఈ సమరయ స్త్రీ ఒక పాపాత్మురాలు అయినప్పటికీ ఆమె పట్ల కూడా దేవుడు దయ చూపెట్టి ఉన్న సంఘటన అక్కడ మనం చూడవచ్చు. ఏ పత్రికనైతే మనం ఆలోచిస్తూ ఉన్నామో ఆ పత్రిక రాసిన పౌలు తాను పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు చేసిన పనులను గురించిన సాక్ష్యము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 13వ వచనం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 13వ వచనంలో అననీయ సౌలు గురించి ఇస్తా ఉన్న సాక్ష్యము, ప్రవ్వా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఎవరు ఈ సౌలు? పరిశుద్ధులకు ఎంతో కీడు చేసిన వ్యక్తి, పరిశుద్ధులకు ఎంతో కీడు చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి పట్ల కూడా దేవుడు దయ చూపెట్టి ఉన్నాడు. ఆ సౌలును పౌలుగా మార్చి తన పనునిగా, తన పరికరముగా ఆయన వాడుకోలేదా? తరువాత ఈ పత్రిక తీతుకు వ్రాసిన పత్రిక కదా. ఈ తీతు యూదుడా? ఈ తీతు హెబ్రియుడా? ఈ తీతు ఏర్పరచబడిన జనాంగానికి సంబంధించినోడా? కాదు. తీతు అన్యుడు. తీతు ఒక అన్యుడైనప్పటికీ పౌలు దృష్టిలో ధన్యుడు. పౌలు ఒక పని, ఒక గొప్ప బాధ్యతను అప్పజెప్పడానికి నమ్మకస్తుడిగా ఉన్న వ్యక్తులలో ఒకరు తీతు అన్యుడైనప్పటికీ తీతును కూడా దేవుడు తన ప్రణాళికలో వాడుకున్నాడు. అంటే తీతు పట్ల కూడా దేవుడు దయగలిగిన దేవుడు. విధవరాలి పట్ల, అన్యురాలి పట్ల, పాపి అయిన మనిషి పట్ల, పాపాత్మురాలి పట్ల, పరిశుద్ధులకు ఎంతో కీడు చేసిన వారి పట్ల, అన్యుల పట్ల కూడా ఆయన దయగలిగిన వాడు. ఆయన దయగలిగిన వాడు. దేవుని యొక్క దయ గురించి మనం వింటున్నాం కదా. ఎవరెవరి పట్ల ఆయన దయగలిగిన వాడు? అన్యురాలి పట్ల ఆయన దయగలిగిన వాడు, విధవరాలి పట్ల ఆయన దయగలిగిన వాడు, పాపి అయిన మనిషి పట్ల ఆయన దయగలిగిన వాడు, పాపాత్మురాలి పట్ల ఆయన దయగలిగిన వాడు, పరిశుద్ధులకు ఎంతో కీడు చేసిన వ్యక్తుల పట్ల ఆయన దయగలిగిన వాడు, అన్యుల పట్ల కూడా ఆయన దయగలిగిన వాడు. కీర్తనకారుడు ఈ రకంగా అంటున్నాడు దేవుని గురించి. 145వ కీర్తన 145వ కీర్తన 145వ కీర్తన 8వ వచనం. పాత నిబంధన పేజ్ నంబర్ 528. కలిసి చదువుదామా? 145వ కీర్తన 7వ వచనం. నీ మహా దయాలుత్వమును గూర్చిన కీర్తి వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. ఈ దయ ఎటువంటి దయ? మహాదయాలుత్వము. ఆ దయ గొప్పది, పరిమితి లేనిది, గొప్ప దయ కలిగిన దేవుడు ఆయన. కింది వచనాల్లో కృతజ్ఞతాస్తుతులు అన్న మాట మనం చూస్తాం. 10వ వచనం, యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. నేను వెలివేయబడిన వాడనైనా, అనాథనైనా, విధవరాలినైనా, లేదా పాపిగా ప్రజల చేత ప్రస్తావింపబడిన వాడనైనా, ఒకప్పుడు నీకు దూరస్తుడనైనా, అన్యుడనైనా, దేవునికి నా పట్ల ఏమున్నది? దయా.
దేవునికి మన పట్ల ఏమున్నది? దయ. ఎటువంటి దయ అది? ఎటువంటి దయ అది? గొప్ప దయ కదా, మహాదయ. మహాదయ అని మనం విన్నాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, మన రక్షకుడైన దేవుని యొక్క దయ అని మనం విన్నాం. ఈ దయ ఎవరెవరికి వర్తించే దయ? ఎవరైనా మిగిలినరా? అందరికీ, పాపాత్ములకే కానీ, హింసించిన వారికే కానీ, అన్యులకే కానీ, యూదులకే కానీ. పౌలెవరు? యూదుడు కాదా? రోమియుడు కాదా? రోమా పౌరసత్వం కలిగిన వాడు కాదా? అందరికీ కూడా ఆయన దయ వర్తిస్తూ ఉన్నది. పరిమితి లేదు, తారతమ్యము లేదు. 4వ వచనము, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు. మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు. ఆయనకేమున్నది మన పట్ల? మానవుల పట్ల, మనుషుల పట్ల, మనందరి పట్ల ప్రేమ. ఎటువంటి ప్రేమ ఇది? పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మహాప్రేమ అని అంటాడు. ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ? మహాప్రేమ. అదే ఇర్మియా 31:3 వచనములో ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ అని మనం చూడవచ్చు. ఆయన ప్రేమ మహాప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఎటువంటిది ఆయన ప్రేమ? ఒకసారి యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం, పాత నిబంధన, పేజ్ నంబర్ 615. 54వ అధ్యాయం 10వ వచనం, యెషయా గ్రంథము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలనను విడిచిపోదు. కృప అన్న మాటకు అర్థము అపరిమితమైన ప్రేమ, కొలత లేని ప్రేమ, హద్దు లేని ప్రేమ, పరిమితి లేని ప్రేమ, వెలకట్టలేని ప్రేమ, వర్ణించలేని ప్రేమ, పోల్చలేని ప్రేమ కృప. ఏమనంటున్నాడు 10వ వచనంలో? పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. పరిస్థితులన్నీ తలకిందులైనా, చేజారిపోయినా, మనుషులు మారినా, వారి మనసులు మారినా, దేవుని ప్రేమ, దేవుని కృప మారదు. ఎటువంటి ప్రేమ? దేవుని ప్రేమ అది మహాప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ, అది తొలగిపోని ప్రేమ, అది తొలగిపోని ప్రేమ. అందుకనే అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో భక్తుడు ఈ రకంగా అంటున్నాడు, ఎంత గొప్ప ప్రేమ ఆయనది! ఆ మహాప్రేమ, ఆ శాశ్వతమైన ప్రేమ, ఆ పోని ప్రేమ నుండి నన్ను ఎవడైనా ఏదైనా నన్ను దూరపరచగలదా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఓ అన్నా, మందిరానికి ఎందుకు వస్తలేవు? ప్రార్థన ఎందుకు చేస్తలేవు? దేవుణ్ణి ఆరాధన ఎందుకు చేస్తలేవు? కష్టాలు వచ్చినాయన్నా, బాధ కలిగిందన్నా, హింస కలిగిందన్నా, తొడుక్కోవడానికి బట్టలు లేవన్నా, కొత్త బట్టలు కొనలేని పరిస్థితి అన్నా, లేదా కష్టం వెంబడి కష్టం, బాధ వెంబడి బాధ వస్తూ ఉన్నదన్నా. పౌలు భక్తునికి మాత్రం ఈ శ్రమలు రాలేదా? పౌలు భక్తునికి మాత్రము ఉపవాసాలు, శారీరక శ్రమ, నా అన్న వారి నుండి శ్రమ, అందరి నుండి శ్రమ కలగలేదా? పౌలు భక్తుడు ఎరుగుతాడు. పౌలు భక్తునికి తెలుసు దేవుని ప్రేమ మహాప్రేమ, దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ తొలగిపోని ప్రేమ. నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయంకు భయపడ కారణం ఆయన నాకు తోడుగా ఉన్నాడు.
నాకు ముందుగా నడిచే దేవుడు, నాకు తోడుగా ఉన్న దేవుడు, నా వెంట ఉన్న దేవుడు గనుక ఆయన ప్రేమ నుండి నన్ను విడగొట్టేది, దూరం చేసేది ఏంటిది? ఆయన సన్నిధి నుండి, ఆయన సహవాసం నుండి నన్ను దూరం చేసేది ఏంది? కష్టమా? మరొక పరిస్థితి? లేదు. నా కష్టము కంటే కూడా, నా ప్రతికూల పరిస్థితుల కంటే కూడా, నా అనారోగ్యము, నా అప్పుల బాధ, నా ఇబ్బందులన్నిటికంటే కూడా దేవుని ప్రేమ గొప్పది, దేవుని ప్రేమ గొప్పది అన్న విషయము భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి ప్రేమ గురించి ఆ పాట పల్లవి చరణం మనం పాడుకుందామా? అందరం కలిసి ఆ పాట పాడుదాం. తల్లి మర్చిన గాని తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. చాలు. ఈ పాట మొదటి లైన్ అందరం కలిసి పాడదామా? ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ అని. నిద్ర రాకుండా వాక్యం మాత్రం వినడానికి ఈ పనులన్నీ మంచిది. ఒకసారి పాడదామా? మరొకసారి. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మరొకసారి. ఎటువంటి ప్రేమ? దేవుని ప్రేమ. మానవుని పట్ల, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ఎటువంటి ప్రేమ? అది మహాప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ, అది తొలగిపోని ప్రేమ. పరిస్థితులను బట్టి మారే ప్రేమ కాదది, తగ్గే ప్రేమ కాదది. ఇది గొప్ప ప్రేమ. దీనినే అగాపే ప్రేమ అని కూడా పిలుస్తారు. అందుకని పౌలు భక్తుడు అంటాడు, ప్రవ్వా ఆ ప్రేమ నుండి నన్ను ఎడబాసేదేంది, నన్ను దూరం చేసేదేంది ఏది కూడా లేదు అని గట్టిగా చెప్తా ఉన్నాడు. అంతటి భక్తిలోనికి మనం ఎదగాలి కదా. 4వ వచనము, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, అది బయలుపరచబడినప్పుడు, అది వ్యక్తపరచబడినప్పుడు, వెల్లడిపరిచినప్పుడు ఏమైంది? 5వ వచనం,
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక, ఏదో అన్నదానం చేయడం ద్వారానో, నలుగురికి సహాయం చేయడం ద్వారానో, నలుగురు విధవరాన్లు లేదా అనాథలు లేదా అవసరతలో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారానో పొందుకున్న రక్షణ కాదు ఇది. అవన్నీ మంచి పనులు, అవి చేయొద్దు అని బైబిల్ చెప్పలేదు. అవి చేయడము భక్తికి నిదర్శనము అని బైబిల్లో మనం చూస్తాం. అయితే వాటి ద్వారా మనం రక్షింపబడలేదు. రక్షణ అనేది ఇది క్రియల మూలముగా కలిగింది కాదు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పున, దేని చొప్పున? కనికరము చొప్పున. కనికరము అన్న ఈ మాటలోనే దేవుని దయ, దేవుని ప్రేమ, ఈ రెండిటిని మనం చూడవచ్చు. కనికరము, ఆయన చూపెట్టిన కనికరములో ఆయన దయ, ఆయన ప్రేమ మనం స్పష్టంగా చూడవచ్చు. ఆయన ప్రేమను బట్టి ఏమి చేసి ఉన్నాడో, ఆయన తన ప్రేమను ఏ రకంగా వెల్లడిపరిచి ఉన్నాడో మనం విందాం. దానికంటే ముందు వచనపు కొనసాగింపు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పున, ఆయన కనికరము ఉన్నది, దానికి కొనసాగింపుగా ఇంకా ఏమి జరిగింది? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. ఒక మనిషికి ప్రత్యేకమైన స్నానాలు అని మనం ఆలోచిస్తే కనుక, ఎన్ని శవాన్ని పాతిపెట్టడానికి ముందు, లేదా నలుగు స్నానము, దానికంటే ముందు ఇంకా ఏమన్నా ఉన్నట్లయితే, ఈ స్నానాలకు కాస్త ప్రాముఖ్యత లేక కాస్త పేరు ఉన్నట్టుగా మనము ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ మనం వింటూ ఉన్న ఈ పునర్జన్మ సంబంధమైన స్నానము, ఇది శరీరానికి సంబంధించింది కాదు, లేదా ఇది మనిషి చేసే పనులకు సంబంధించింది కాదు, మనుషుల ద్వారా జరిగే పని కాదు. ఇది ఆత్మలో జరిగే మార్పుకు సంబంధించింది. అంటే స్పష్టంగా ఒకప్పుడు పాపిగా జీవించిన వ్యక్తి యేసు ప్రభును అంగీకరించిన తర్వాత అందరి ముందు, సమాజం ముందు, నేను దేవుని బిడ్డను, యేసు ప్రభు నన్ను ప్రేమించి నా పాపము నిమిత్తం ఆయన కల్వరిగిరి శిలువ పైన క్రయధనము చెల్లించి ఆయన మరణించి సమాధి చేయబడి నా కోసమే ఆయన తిరిగి లేచి ఉన్నాడు, నా దేవుడు పునరుత్థానుడు, నా దేవుడు సజీవుడు అని బహిర్గతంగా ఒప్పుకునే సాక్ష్యానికి సాదృశ్యంగా ఉన్న నీటి బాప్తిస్మం గురించిన మాట ఇది. ఏంటది? పునర్జన్మ సంబంధమైన స్నానము. కింద చిన్న అక్షరాల్లో పునఃస్థితి స్థాపన సంబంధమైన, నా పాత రోత జీవితం బొందబెట్టిన దానికి సంబంధించింది అన్న అర్థము వాడుక భాషలో. పాత రోత జీవితము, ఆ నీటిలో నేను సమాధి చేసిన అన్న ఆ చిహ్నానికి, దానికి సంబంధించింది ఇది బాప్తిస్మము. బైబిల్లో కొన్ని పదజాలాలు, కొన్ని ప్రస్తావన మనం చూడవచ్చు స్నానం గురించి. అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26-27 వచనాల్లో వాక్యముతో ఉదక స్నానము అన్న మాట మనం చూస్తాం. మనల్ని మనము ఈ లోక సంబంధమైన పాపము, లోక సంబంధమైన మురికి నుండి శుభ్రపరచుకోవడానికి ఏమి మనకు అవసరము? ఏ స్నానము మనకు అవసరము? వాక్యముతో ఉదక స్నానము. నీటితో శరీరాన్ని మనము శుభ్రపరచుకున్నట్లుగా వాక్యముతో మన ఆత్మను, మన ఆత్మకు అంటిన మలినాన్ని, మన హృదయానికి అంటిన మలినాన్ని మనము శుభ్రపరచుకునవలసిన వారంగా, మనల్ని మనం సరిదిద్దుకోవలసిన వారంగా ఉన్నాం. దావీదు భక్తుడైతే తాను తప్పు చేసిన తర్వాత ఆ పాపాన్ని ఒప్పుకుంటూ పశ్చాత్తాపపడుతూ ప్రభువా క్షమించు అని ప్రార్థన చేస్తున్న సందర్భంలో 51వ కీర్తనలో ఆయన అంటూ ఉన్న మాట, ప్రభువా నన్ను బాగా అడుగు ప్రభువా, హిమము మంచులాగా నన్ను తెల్లగా చేయి, నేను తప్పు చేసినా పాపం చేసినా నన్ను క్షమించు, నన్ను కడుగు ప్రభువా, నీ బిడ్డగా నన్ను చేసుకో ప్రభువా అన్న ప్రార్థన 51వ కీర్తన. 51వ కీర్తన సంఘటన పైన మీరు చూడవచ్చు. 51వ కీర్తన 7వ వచనం,
నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము. ఎవరన్నా చనిపోయినప్పుడు ఆ శవం దగ్గర అది అక్కడే ఉన్నప్పుడు, ఇంకా తీసుకుపోయినప్పుడు పూజారి వచ్చి ఒక చెంబులో నీళ్లు ఏదో ఆకు పట్టుకొని ఆ నీళ్ళని అంతటా జల్లుకుంటా చనిపోయిన తర్వాతన లేదా ఆ రోజులలోనే ఆకు తీసుకొని ఇల్లంతా కూడా చల్లుతూ ఉంటాడు కదా. ఆ రకంగానే ఆ పద్ధతి కాదు, కానీ యూదులు నాటి రోజుల్లో పాప ప్రక్షాళన కొరకై ఒక గొర్రెను వధించిన తర్వాత ఈ హిస్సోపును దాంట్లో ఆ రక్తంలో ముంచి చిలకరించే వాళ్ళు. ఆ పద్ధతిని ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాట దేనికి సంబంధించింది? యేసు ప్రభు యొక్క రక్త ప్రోక్షణకు సంబంధించింది. ప్రభా, నీ రక్తంతో నన్ను గడుగు, నన్ను శుద్ధీకరించు అన్న ఆత్మీయ అర్థానికి సంబంధించిన మాట. 51వ కీర్తన 7వ వచనం, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము అని అంటున్నాడు. వాక్యముతో ఉదక స్నానము, క్రీస్తు రక్తము ద్వారా శుభ్రపరచబడము, అంతేగాక పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనం కడగబడాలి. అంటే దేవునిలో బలపరచబడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం, పేజ్ నంబర్ 149. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ఎట్టివారు? దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దూషకులు, ఒక్క మాటలో దేవునికి విరోధులు. అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి. ఎట్లా కడగబడి? దేవుని ఆత్మయందు కడగబడి. అంటే తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభు, కుమారుడైన యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, వీరి సహాయము ద్వారానే వీరి ద్వారానే మనము పరిశుద్ధులంగా చేయబడున్నాం, దేవునికి సమీపస్తులంగా చేయబడున్నాం. పాప విమోచనకు ప్రణాళిక వేసింది. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు పాప విమోచనకు ప్రణాళిక వేసింది తండ్రి అయిన దేవుడు. మరొకసారి, పాప విమోచనకు ప్రణాళిక వేసింది తండ్రి అయిన దేవుడు. పాపానికి ఆ రుసుము, క్రయధనము, రక్తము చెల్లించింది యేసు ప్రభు. మన జీవితంలో దేవునికి సమీపస్తులుగా మార్పు తీసుకొస్తూ ఉన్నది, రూపాంతరము చేస్తూ ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. ప్రణాళిక వేసింది తండ్రి అయిన దేవుడు, ప్రాణం అర్పించింది కుమారుడైన దేవుడు. మనలో దేవునికి మనలను సమీపస్తులుగా చేస్తూ ఉన్నది, మనలను దేవుని స్వరూపమునకు మార్చుతూ ఉన్నది, దేవుని స్వరూపమునకు మారుస్తూ ఉన్నది, లేదా మనల్ని దేవునికి సమీపస్తులుగా చేస్తూ ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యాన్ని మనకు సరిగ్గా అర్థం చేయిస్తూ ఉంటూ, తప్పును ఒప్పింపజేస్తూ ఉంటూ, మనల్ని మనం మార్చుకునేట్లుగా బుద్ధి చెప్తూ ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ కార్యము గురించి ఎంతో మర్మముగా ఈ తీతు పత్రికలో మనం చూడగలం. తీతు 3వ అధ్యాయము 5వ వచనము, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను. నూతన స్వభావం మనకు ఎవరు కలుగజేస్తూ ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావం కలుగజేస్తూ ఉన్నాడు. ప్రణాళిక తండ్రి అయిన దేవునిది, ప్రాణం అర్పించింది కుమారుడైన దేవుడు, నూతన స్వభావము మనలో కలుగజేస్తూ ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. ఎంత గొప్పగా ఈ వచనము తెలియజేస్తూ ఉన్నాడు. బిడ్డ, అబద్ధ బోధలున్నాయి, యేసు ప్రభు దేవుడు కాదు అని అనేవారు ఉన్నారు. జర జాగ్రత్త. రక్షణ అనుభవాన్ని నువ్వు జాగ్రత్తగా కొనసాగించుకో అని బుద్ధి మాటలు చెప్తూ ఉంటూ, సంఘము జాగ్రత్త,
వాళ్ళు తప్పుడు బోధల్లో ఉన్నారు, కాస్త బుద్ధి మాటలు చెప్పు అన్న హెచ్చరిక పౌలు భక్తుడు తిమోతికి చేస్తూ ఉన్నాడు. 5వ వచనము, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను మనలను రక్షించెను. రక్షణ మనకు కలిగింది మన నీతి ద్వారా కాదు కదా, మనం చేసిన నీతి ద్వారా కాదు కదా, మనం పాటించిన నీతి ద్వారా కాదు. దేవుడు మనల్ని విడిపించింది, కనికరించింది, విమోచించింది, రక్షించింది దేని ద్వారా? మన మంచి పనుల ద్వారానా, మన పుణ్య కార్యాల ద్వారానా? కాదు. ఇదంతా జరిగింది దేవుని దయ ద్వారా, దేవుని ప్రేమ ద్వారా. ఒకప్పుడు మన మనసు చీకటిగా ఉండింది. పౌలు భక్తుడు రాసిన పత్రికల్లో నుండి వాడుతూ ఉన్న మాటలు, పౌలు భక్తుడు రాసిన పత్రికల్లో నుండి ఇతర పత్రికల్లో నుండి కూడా వాడుతూ ఉన్న మాటలు. ఒకప్పుడు మన మనసు చీకటిగా ఉండింది, ఒకప్పుడు మన ఆలోచనలు వంకరగా ఉండినవి, దేవునికి విరుద్ధంగా ఉండినవి. ఒకప్పుడు దేవునితో మనకు సంబంధం అనేది సరిగ్గా లేదు, మన ఆలోచనలు మనం సరిగ్గా ఉంచుకోలేదు. ఆధ్యాత్మికంగా, మానసికంగా మనము దేవునికి దూరస్తులంగా ఉన్నాం. శారీరక మరణము, ఆత్మీయ మరణము, నిత్య మరణము కింద మనం బందీలుగా ఉన్నాం. శారీరక మరణము, ఆత్మీయ మరణము, నిత్య మరణము కింద మనం బందీలుగా ఉన్నాం. ఇటువంటి పరిస్థితిలో బిడ్డ నేనున్నా అని మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మన పట్ల మహాప్రేమ, శాశ్వతమైన ప్రేమ, తొలగిపోని ప్రేమ కనుపరిచి ఉన్నాడు. ఎట్లా అంటే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చనిపోయిన దేవుడు తిరిగి లేచి ఉన్నాడు. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. మన స్తుతికి స్తోత్రానికి అర్హుడు ఆయన, మన స్తుతికి స్తోత్రానికి అర్హుడు ఆయన. ఏం చేసి ఉన్నాడు ఆయన? ఆయన మన పట్ల దయ కనుపరిచి ఉన్నాడు, మన పట్ల ప్రేమ కనుపరిచి ఉన్నాడు. పునర్జన్మ సంబంధమైన స్నానము అనే ఒక నిచ్చెన ద్వారా ఆయన దగ్గరకు చేరే మార్గాన్ని ఆయన ఏర్పరిచి ఉన్నాడు. అతి ప్రాముఖ్యంగా మనకు రక్షణ కలిగించింది ఆయనే. ఆయనకు శత్రువులంగా ఉంటిమి, దూరస్తులంగా ఉంటిమి, బలహీనులంగా, భక్తిహీనులంగా ఉంటిమి, కానీ ఎంతో ప్రేమించి తన ప్రేమను కనుపరిచి తనకు మనల్ని ఆయనకు సమీపస్తులనుగా చేసి ఉన్నాడు. అందును బట్టి ప్రభువా, నీ మహాప్రేమను బట్టి, నీ శాశ్వతమైన ప్రేమను బట్టి, తొలగిపోని నీ ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా. రూతు వలె నేనున్నా, జక్కయ్య వలె నేనున్నా, సమరయ స్త్రీ వలె నేనున్నా, పరిశుద్ధులకు ఎంతో కీడు చేసే వాణిగా నేనుంటిని. తీతు వలె ఎన్నికలో లేని వాడిగా నేనుంటిని, కానీ నా పట్ల కూడా నీవు దయ చూపెట్టి ఉన్నావు, నా పట్ల కూడా నీవు ప్రేమ కనుపరిచి ఉన్నావు. నీకు వందనాలని ఆయన సన్నిధిలో ఆయనకు మనము విన్న వాక్యాన్ని అనుసరించి దేవుని యొక్క దయను బట్టి, మానవుల పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.